అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉప్పు చేప టమాటా కూర చేస్తున్నానండి. మా పద్ధతిలో మేము ఎలా వండుకుంటామో మీకు వీడియోలో చూపిస్తున్నామండి. ముందు నూనె వేడెక్కిన తర్వాత టమాటా ముక్కలు వేసేసానండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి ఏమీ వేయించలేదండి. అవన్నీ వేస్తే వేరుగా టేస్ట్ వచ్చిద్దండి. ఇట్లా నార్మల్గానే వండుతానండి. ఇంకా టమాటా ముక్కలు వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఉప్పు చేపల్లో ఉప్పు కదా ఎక్కువ ఉంటుంది కాబట్టి 4 గళ్ళుప్పు వేసుకుని మూత పెట్టేసి మళ్ళీ మధ్యలో ఒకసారి కదుపుకుంటున్నానండి. ఊరుకునే మగ్గిపోతాయండి. ఎందుకంటే టమాటాలే కదండి, మగ్గిపోతాయి. మళ్ళీ మూత పెట్టేసేసి అట్టు పెట్టేసిన తర్వాత ఈలోపు ఉప్పు చేపలు వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదండి మనం. ఆ ఉప్పు చేపలను తీసి దీంట్లో వేసేసేయటమేనండి. ఎందుకంటే ఇలా టమాటాలు మగ్గినాక ఉప్పు చేపలు వేస్తే మనకి ఉప్పు చేపలు ఏమి చితుకుపోకోకుండా ముక్కగా ఉండిద్దండి, కట్ అవ్వకోకుండా. అలా వేసినా కూడా మనం ఇప్పుడు గరిటెతో కదుపుకోవచ్చండి. ఎందుకంటే ముక్క ఇప్పుడు గట్టిగానే ఉండిద్ది కాబట్టి. ఇంకా మగ్గే కొద్దీ గరిటె పెట్టి తిప్పకూడదండి, జాగ్రత్తగా తిప్పుకోవాలండి, ముక్క కట్ అవ్వకోకుండా. అట్లా మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ ఉండాలండి. ఇంకా ఆ తర్వాత ఇంకా మనకు కావాల్సిన తగినంత కారం వేసేసుకుందామండి. కారం కూడా వేసేసేసి కాసేపు అలా మగ్గనిద్దామండి. ఈ టమాటాలు మనం వేసినా సరే చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలండి. కొంచెం ఒక 4 పరకలు చింతపండు తీసుకొని నానబెట్టుకుని గుజ్జు తీసుకుని ఆ గుజ్జు కూడా పోసానండి. పుల్లగా కమ్మగా ఉండిద్దండి, బాగుంటుందండి. దీంట్లో కనీసం కరివేపాకు కూడా వేయకూడదండి, ఏమీ వేయకూడదు. ఇట్లా నాచురల్గా వండుకుంటేనే ఈ కూర చాలా టేస్టీగా ఉండిద్దండి. నేను వండిన పద్ధతి మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మాది పల్లెటూరు కదండి, మా సైడ్ ఇలాగే వండుకుంటామండి మేము. మధ్యలో మెల్లిగా అలా గరిటెతో కదుపుకుంటూ ఉండాలండి. ఇంకా అలా కొంచెం బుడుగులు పైకి వస్తుంటే కూర మనకి రెడీ అయిపోయినట్టేనండి. వీడియోస్ చూసి లైక్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్సాక్షిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నన్ను కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళండి. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకా మధ్యలో పచ్చిమిర్చి వేసానండి. ఇంకొకసారి ఇలా కదుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. ఇంకా దగ్గర పడిపోయినట్టేనండి. అలా గుజ్జుగా ఉంటే కూర దగ్గర పడిపోయినట్టేనండి, బాగుంటుందండి. ఉంటానండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వండిద్దామండి. ఆ వేడికి ఏమన్నా కొంచెం పులుసు కొంచెం ఎక్కువగా ఉన్నా సరే మనం తినే టయానికి దగ్గర పడిపోయిద్దండి, చిక్కబడిపోతుంది అన్నమాట. ఉంటానండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.